సమావేశంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే భూముల చుట్టూ లేకుంటే పేదల జీవితాల చుట్టూ తిరిగి ఈ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. హైడ్రా పెట్టేమో పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు, భూములు గుంజుకుంటా ఉన్నాడు. లగచల్ర కానీ, ఫార్మసిటీ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ భూములు కానివ్వండి, ఎటువైనా భూములే. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం. రెండో విషయానికి వస్తే పేద విద్యార్థులు, పేదల ఇల్లు కూల్చుడు, పేద విద్యార్థుల కడుపు కాల్చుడు, లేకుంటే వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి బ్రాండ్గా నిలిచినటువంటి గురుకుల విద్యా వ్యవస్థ, దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి బ్రాండ్ను పూర్తిగా నిర్వీర్యం చేసిండు ముఖ్యమంత్రి. కేవలం కసితో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపంతో స్కూళ్ళను నిర్వీర్యం చేసిండు, గురుకులాలను నిర్వీర్యం చేసిండు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. ఇలా పూర్తిగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను కూడా పేద బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపుగా 34,000 మంది విద్యార్థులను వాళ్ళ జీవితాన్ని రోడ్డున పడేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సమైక్య రాష్ట్రంలో దాదాపుగా 1996లో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు విధానం తీసుకొచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2005 నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూలు ఆ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది పేద విద్యార్థుల జీవితాలకు ఒక బాసటగా నిలిచినటువంటి పథకం. ఆనాడు రాజశేఖర రెడ్డి ఆ పథకాన్ని తీసుకొస్తే ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విధానాన్ని తప్పించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారికి పేదలంటే ఇంత కోపం, పేద విద్యార్థులంటే ఎందుకు మీకు అంత కోపం, కక్ష, వివక్ష అన్నాడు ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా. ఎందుకు ఇవాళ మా వర్గాలపైన ఇంత కోపం నీకని అడుగుతూ ఉన్నాం. ఈ 34,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల, అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ విద్యాశాఖ మంత్రిగా నిలిచిపోవడం వల్ల గురుకుల విద్యా వ్యవస్థ పూర్తిగా బస్టుపట్టిపోయింది. ఒకప్పుడు గురుకులాల్లో చదువుకోవడానికి నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నా దగ్గరికి అనేక మంది దరఖాస్తులు ఒక రికమెండేషన్ లెటర్ కోసం వచ్చేవాళ్ళు. 752 మంది గురుకుల విద్యార్థులకు నా స్వయంగా 3 సంవత్సరాల లెటర్లు ఇచ్చినాను. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఇలా ఈ గురుకుల వ్యవస్థకు విద్యార్థులు ఎందుకు పోవడానికి ఇష్టపడతలేరు? ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఎందుకు గురుకుల వ్యవస్థ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి నెలకొన్నది? వాటి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్షరాలు అది చేసి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి గురుకులాలన్నీ కూడా ఇలా నిర్వీర్యమైపోయినాయి. దాంతోపాటు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా పేదలు చదువుతూ ఉన్నారు. దాదాపుగా 34,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతూ ఉన్నారంటే ఇది ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తూ ఉన్నది. ఇలా వాటిని ఎందుకు మూహిస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రం ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా, దాదాపుగా 240 బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే యావరేజ్గా జిల్లాకు 5 నుంచి 6 స్కూల్స్ ఉన్నాయి. ఈ 240 స్కూళ్ళల్లో ఇప్పటి వరకు 218 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏకాన పైసా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళు చాలాసార్లు మొరబెట్టుకున్నారు, బతిలాడుకున్నారు. అయ్యా మేము నడపలేకపోతున్నాం స్కూళ్ళు. డే స్కాలర్ స్టూడెంట్కి ఏమో 28,000, హాస్టల్లో ఉండే చదువుకున్నటువంటి విద్యార్థులకేమో 42,000 రూపాయలు ప్రభుత్వమే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ స్కూళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఎంతమంది సంవత్సరానికి 34,000 మంది ఇలా బయటకు వస్తున్నారంటే
ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత వివక్ష? నేనేమనుకుంటున్నా, ఆకునూరి మురళి గారు చెప్పినటువంటి అంశాలను పక్కాగా ఈ ప్రభుత్వం పాటిస్తుందేమో అని అనుకుంటున్నా. గురుకులాలు అవసరం లేదు, ఆయన చెప్పింది అదే కదా. ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉంటే సరిపోతుంది, చాలా ఎంసెట్ అవసరం లేదు, చాలా విషయాలు చెప్పిండు కదా విద్యా వ్యవస్థ మీద. ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో ఒక్క రోజైనా రివ్యూ జరిగిందా ముఖ్యమంత్రి గారు? 1000కి పైగా మా విద్యార్థులు అస్వస్థకు గురైతే ఒక్క రోజైనా ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నాం. 130 మంది మా పేద విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు చనిపోతే ఒక్క రోజైనా ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నాం. ఎందుకు వివక్ష మా వర్గాల పైన, మా బిడ్డల పైన ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా 238 స్కూళ్ళు, దాదాపుగా 240 స్కూళ్ళు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు మూతపడడానికి సిద్ధపడ్డాయి. ఆ యాజమాన్యాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఐటీడీఏ కింద కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు? 1/5/4/2026. అంతకుముందు కూడా వాళ్ళందరూ స్కూల్స్ మేనేజ్మెంట్ వచ్చి కూడా ఇచ్చిండ్రు. పోయిన అక్టోబర్లో ఆర్థిక శాఖ మంత్రి కలిసి మాకు ఎట్లయినా చేసి ఈ నిధులు ఇవ్వండి అని చెప్తే, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చేసిండంటే 183 కోట్లు ఇస్తున్నా అనేసి ఆర్థిక శాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ పెండింగ్ బిల్స్ ఏదైతే 218 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, 183 కోట్లు రిలీజ్ చేయాలి అనేసి అధికారులకు ఫోన్ చేసినట్టు, దానికి మంత్రి గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు థ్యాంక్స్ చెప్పినట్టు, దానికి మళ్ళీ పాలాభిషేకము, వాటిని కూడా థ్యాంక్స్ చెప్పినట్టు, బిల్లులు పెండింగ్ అవుతున్నట్టు, క్లియర్ చేస్తున్నట్టు ఆయనకు థ్యాంక్స్ చెప్పినట్టు, అదంతా పేపర్ల మీద నడిచిపోయింది. ఈ రోజు వరకు అక్టోబర్ నుంచి ఇలా ఏప్రిల్ 11వ తారీఖులో ఉన్న ఒక్క నయా పైసా రూపాయి కూడా 183 కోట్లు కాదు కదా, 180 పైసలు కూడా ఈ ఖాతాలోకి రాలేదు. ఈ యాజమాన్యాల, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖాతాలలోకి చేరలేదు. ఎందుకు ఇది? పేదల జీవితాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటుంది? ఇక నిన్న ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ పోయి అడిగినప్పుడు 5/4/2026 నాడు వీళ్ళు కొంతమంది ఆసిఫాబాదు, ఉట్నూరు, ఆదిలాబాదుకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పోయి మేము ఇవి నడపలేకపోతున్నాం, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ అధికారులకు, కలెక్టర్కు అందరికీ పోయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు పోయి అడిగినారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇప్పటి వరకు మా స్కూళ్ళల్లో చాలా పెండింగ్లు ఉన్నాయి, మేము నడపలేకపోతున్నాం, ఇది ఇప్పటికైనా దయ ఉంచి ఈ 3 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు, మేము నడపలేకపోతున్నాం అనేసి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసింది. మేము నడపలేకపోతున్నాం, మేము ఈ పథకం నుంచి మమ్మల్ని తప్పించండి అని అంటే, దానికి ఒక ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే అసలు ఆ స్కీమే రద్దు చేస్తున్నామని వచ్చినటువంటి సమాధానం ఇవ్వాలి. అంటే పేదలంటే పట్టదా? ఈ స్కీమును రద్దు చేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వివరాలలోకి వెళితే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ స్కూళ్ళు నడుపుతున్నటువంటి యాజమాన్యాలు, ఆదిలాబాదుకు సంబంధించినటువంటి ఒక పాఠశాల 170 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా తొర్రూరుకు సంబంధించినటువంటి అభ్యాస పాఠశాలకు 1,50,00,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ స్కూలుకు సంబంధించినటువంటి యాజమాన్యం పాపం బిల్లులు రాక ఆ కరస్పాండెంటు మానసిక వేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ కూడా గురైనట్టు మాకున్నటువంటి సమాచారం. అంటే ఆదిలాబాదుకు, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏవిఎం స్కూల్, ఆల్ఫా స్కూల్,
చెండూరుకు సంబంధించినటువంటి డాన్ బాస్కో స్కూల్ కూడా ఇప్పటి వరకు మాకు పెండింగ్స్ ఇప్పటి వరకు రాలేదు, మా బిల్లులు క్లియర్ కాలేదనేసి ఇలా యాజమాన్యాలు వాపోతూ ఉన్నాయి. అంటే ఇన్ని 218 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీకు చిన్న అమౌంట్ కదా. స్కాలర్షిప్లలో మీరు సరి ఇవ్వకపోతురి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టలేకపోతురి. ఇప్పటి వరకు గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి మా పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టరు. ఇప్పటి వరకు వాళ్ళకు బట్టలు ఇవ్వరు, ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వరు, ఇప్పటి వరకు వాళ్ళకు బెడ్షీట్లు ఇవ్వరు, ప్లేట్లు ఇవ్వరు. అసలు మేము ఏమనాలి? వేల కోట్ల రూపాయలు ఇలా మీరు ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఎన్నికల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప పేదల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఇలా స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి ఒక పాఠశాలలో కూడా 1,20,00,000 రూపాయలు కూడా రావాలని మనోవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఇన్ని కోట్ల, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వానికి మరి పేదవాడు పేద స్కూల్ ఎట్లా చదవాలి? అందుకనే ప్రతి సంవత్సరము డిసెంబరు జనవరిలో జరగాల్సినటువంటి అకాడమిక్ ఇయర్లో ఇలా సీట్లలో తీసుకోనటువంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇలా రామంతపూర్ కానివ్వండి, బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఉండేటువంటి అడ్మిషన్లు కూడా ఇప్పటివరకు జరగలేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పేదల పట్ల ఎందుకు ఈ వివక్ష? 183 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తామన్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు ఏకాన కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అంటే నాకు తెలిసి యాజమాన్యాలు పర్సంటేజ్లు ఇవ్వమని అన్నట్టున్నారు, అందుకనే విడుదల కాలేదు. పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులకేమో 100 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వము పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇలా ముఖ్యమంత్రి గారు నేనే ముఖ్యమంత్రిగా ఉంటే అన్నీ బాగు చేస్తాను పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఏమైంది? నీ ముఖ్యమంత్రి, నీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఉంటే నేను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతా, పేదల భవిష్యత్తు తీర్చిదిద్దుతా, అందుకే ఆ శాఖ నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పిండు. నేను ఇందాక చెప్పిన కదా, ఇన్ని రోజులల్లా ఈ 28 నెలలల్లా ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండ్రా? ముఖ్యమంత్రి గారి ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల ఈ విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరిట గురుకులాలను విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడాది నుంచి చెప్తుండ్రు, ఒక్క దగ్గర స్టార్ట్ అయిందా? ఉన్న వాటికే దిక్కులేదురా నాయన అంటే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కొత్త నాటకం మాట్లాడుతుంది. ఇది ఎట్లుందంటే కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిపెడతానంట. ఇలా మా పేద వర్గాలకు కడుపు నిండా భోజనం పెట్టి మంచి చదువునంది మేము అని అడుగుతున్నాం. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? నీ ఫార్మాసిటీలో వాట అడిగినామా మేము? మీరు ఎక్కడైతే హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ దోసుకుంటున్నటువంటి దోపిడీల పర్సెంటేజ్ అడిగినామా మేము? ఏమడిగినాం మేము? మా పేద వర్గాలకు, మా పేద బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ఈ విద్యాలయాల్లో గురుకులాల్లో నాణ్యమైనటువంటి చదువు ఇవ్వండి, నాణ్యమైనటువంటి భోజనం పెట్టమని అడిగినాం. నాణ్యమైనటువంటి భోజనం కూడా పెట్టనటువంటి ఇదొక సర్కారు అనల్లా మేము? అసమర్థ సర్కారు కదా. ఇక ముఖ్యమంత్రి గారు పొద్దుగా లేస్తే విమానం ఎక్కుడు, ఎక్కే విమానం, దిగే విమానం. విమానయానం మీద ఉన్నటువంటి పిచ్చి శ్రద్ధ విద్యాశాఖ మీద లేకపోవడం చాలా బాధాకరం నిజంగా. ఎన్నిసార్లు తిరుగుతుండు ఢిల్లీకి? 78 సార్లు పోయొచ్చిండు. ఎవరికి ఒరిగింది? మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఏమన్నా ఒరిగిందా? మా పేద విద్యార్థులకు ఏమన్నా ఒరిగిందా? మా పేద విద్యార్థుల చదువుకున్నటువంటి విద్యాలయాల్లో కనీసం వాళ్ళ స్కూళ్ళ కన్నా రెంట్లు కట్టిండ్రా? బిల్డింగ్లకు రెంట్లు కట్టిండ్రా?
కట్టలే కదా. నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే మాకేం లాభం, నువ్వు ఎన్ని ఎలక్షన్లు పోతే మాకేం లాభం. ఎన్ని ఎలక్షన్లు అయినా ఈ రాష్ట్రంలో కలెక్షన్లు, మిగిలిన రాష్ట్రంలో ఎలక్షన్లు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటిది దందా. ఇక్కడ దోసుకోవాలి, అక్కడ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు గెలవడానికి. యూనివర్సిటీలకు కాగితాల మీద కోట్ల రూపాయలు కేటాయించిండు. ఇప్పటి వరకు ఏకాన పని జరగలేదు. యూనివర్సిటీకి 1000 కోట్లు అన్నాడు, మహిళా యూనివర్సిటీకి 500 కోట్లు అన్నాడు, ఎక్కడ ఒక్క రూపాయి లేదు. స్కిల్ డెవలప్మెంట్కి మీద పైసలు ఇస్తా అన్నాడు, ఎక్కడ ఇచ్చిండ్రు. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేదు. ఇలా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా 10 రోజుల నుంచి ఒక్క ముఖ్యమంత్రి పత్త లేకుండా తిరిగిండ్రు. ఈ రాష్ట్రంలో ఏమైంది? పట్ట పగలు మా విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి, మా విద్యార్థినుల మీద దాడులు జరుగుతున్నాయి. నీల టీచరే కీచకుడు అవుతా ఉన్నాడు, వాటి మీద స్పందన లేదు. పిల్లలకు అన్నం పెట్టక పురుగులన్నం తిని చనిపోతూ ఉన్నారు. ఈ పక్కనేమో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఎట్లున్నదంటే కోతలు తప్ప కొత్తగా తెచ్చినటువంటి పథకం ఏమి లేదు. మా పథకాలలో కోతలు, ఉన్న పథకాలలో కోతలు తప్ప కొత్తగా తెచ్చింది ఏ పథకం లేదు. ఇది అంటే సీఎంది ఎట్లుందంటే బిల్డప్ల మీద ఉన్నటువంటి ధ్యాస. ఇది చేస్తాం, అది అన్ని పేపర్ మీదనే. ఆయన మట్టి పెట్టకుండానే ప్రాజెక్ట్ అయిపోతుంది, పార పట్టకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిపోతుంది. ఇందిరమ్మ ఇల్లు అయిపోతుంది, అప్పుడే ప్రాజెక్టులన్నీ అయిపోతాయి. ఇటుక పెట్టకుండా ఇల్లు అయిపోతుంది, సిమెంట్ ఇప్పక ముందే ప్రాజెక్ట్ అయిపోతుంది. అంటే ఎట్లుందంటే సీఎంకు తన బిల్డప్ మీద ఉన్నటువంటి ధ్యాస బీదల జీవితాల మీద లేకపోవడం బాధాకరం. ఏమనాలి అసలు ఇన్నిగా అంటే సీఎం తప్పటడుగుల నిర్ణయాల వల్ల పిడుగుల్లాగా విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, పిడుగుల్లాగా జీవితాలు మట్టి కలిసిపోతూ ఉన్నాయి. ఈ చేతగాని అసమర్థ విద్యాశాఖ మంత్రి ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడ్డది. ఈ శాఖల విద్యాశాఖ, సోషల్ వెల్ఫేరు, ఎన్ని శాఖలు, ఒక్క శాఖనైనా సరిగా పనిచేస్తుందా? హోంశాఖ నీ దగ్గరనే ఉండే, విద్యాశాఖ నీ దగ్గరనే ఉండే, ముఖ్యమంత్రి నువ్వే అవుతుంది. ఏమవుతుంది? పేదలకు పట్టడు అన్నం పెట్టలేని వాళ్ళకు ఎందుకు ఈ శాఖలు? ఎన్ని శాఖలు ఉంటే ఏం లాభం? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా పేదల జోలికి వస్తే ఊరుకోం. అవి పేదల ఇండ్లైనా, పేదల భూములైనా, పేదలు చదివే బడులైనా ఊరుకునే ప్రసక్తి